See, first and foremost, probably next year you will surely see a question about microRNA and mRNA in your prelims exam. చాలా ఛాన్సెస్ ఉన్నాయి mRNA గురించి రావడానికి. నేను నోబెల్ ప్రైజ్ mRNA రికగ్నిషన్ దాని మీద వచ్చింది కాబట్టి దాని మీద అనడానికి స్కోప్ ఉంది. mRNA, మైక్రోఆర్ఎన్ఏ, ఈ ట్రాన్స్క్రిప్షన్ ఇదంతా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతారు. DNA, RNA డిఫరెన్సెస్, మెసెంజర్ RNA, మైక్రోఆర్ఎన్ఏ, నెక్స్ట్ అందులో జరిగే ట్రాన్స్క్రిప్షన్, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది అనమాట. బయోటెక్నాలజీ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అయ్యేటప్పుడు ఇవన్నీ నేర్చుకుంటారు. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ ఫిలిమ్స్లో. డైరెక్ట్గా ఇప్పుడు దీనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి ఇంకా సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అని ఉంటుంది. ఈ వీకెండ్ క్లాస్లో ఈ మైక్రోఆర్ఎన్ఏ వీటి గురించి కొంచెం చెప్తా. మొత్తం అది ఒక 15-20 minutes పడుతుంది ఓన్లీ దానికి. జేఎండ్కే హర్యానా ఎలక్షన్స్ అవుతున్నాయి. జేఎండ్కే కాంగ్రెస్ గెలిచింది, హర్యానా బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు కౌంటింగ్ అవుతుంది. ఇంకా ఇంక్లూడ్ హైదరాబాద్ ఇన్ సిఎస్ఎంపీ అండర్ అమృత్ 2.0 CM2 సెంటర్, పేజ్ నెంబర్ 4. ఇక్కడ మనకి అమృత్ స్కీమ్ అనేది న్యూస్లో ఉంది. అటల్ మిషన్ ఫర్ రెజ్యూనేషన్ ఆఫ్ అర్బన్ ఏరియాస్. బేసికలీ అర్బన్ ఏరియాస్లోని శానిటరీ ఫెసిలిటీస్ రెట్రో ఫిట్టింగ్ చేయడానికి, వాటర్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడానికి, గ్రీనరీ లాంటివి డెవలప్ చేయడానికి అమృత్ స్కీమ్ అనేది. సో బేసికలీ అర్బన్ ఏరియాస్ మొత్తాన్ని మార్చడానికి, ల్యాండ్స్కేప్ మొత్తం మార్చడానికి అమృత్ అనే స్కీమ్. TG got 1% of houses under PMAY in 10 years because of BRS. PMAY అంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. వీ హ్యావ్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన రూరల్. ఓకే, సో ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనలో నెంబర్ ఆఫ్ కాంపనెంట్స్ ఉంటాయి. లైక్ మరీ ఇంత ఇన్డెప్త్ మనకు అవసరం లేదు, బట్ యూ నీడ్ టు నో ద మేజర్ థింగ్స్. ఈడబ్ల్యూఎస్ సెక్షన్స్కి, MIG సెక్షన్స్కి, LIG సెక్షన్స్కి మొత్తం అందరికీ కూడా ఇస్తారు. హౌస్ ఫెసిలిటీస్ ఇస్తారు. BPL వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది. దాంతోపాటుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్లో కట్టుకోవడానికి మీకు మనీ ఇస్తారు. అరెల్స్ మీకు ల్యాండ్ లేకపోతే ల్యాండ్తో పాటు కట్టుకోవడానికి ఏంటది అమౌంట్ ఇస్తారు. అరెల్స్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో అయినట్టు డబుల్ బెడ్రూమ్స్, ఆంధ్రలో అయినట్టు జగనన్న కాలనీస్ ఇలాంటివి ఉన్నాయి కదా, సో అట్లా కూడా అపార్ట్మెంట్స్ టైప్ కూడా కట్టేసేవచ్చు. అందులో ప్రతిదానికి స్కోప్ అనేది ఉంది. లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రతిదానికి కూడా ఈ PMAY స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ మనీ అనేది ఇస్తుంది. ఓకే, స్కీమ్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో యూ నీడ్ టు యాడ్ ఇన్ యువర్ నోట్స్. అట్లీస్ట్ నో నీడ్ టు యాడ్ ద డీటెయిల్స్, అట్లీస్ట్ రైట్ ద స్కీమ్స్ నేమ్స్. లాస్ట్లోనే స్కీమ్స్ మ్యాగజైన్స్ వస్తాయి. ఆ స్కీమ్స్ మ్యాగజైన్స్లోనే అవి ఒక్కొక్కటి చూసిన తర్వాత టిక్ పెట్టుకోండి, మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నీ చదివాము అని. రెగ్యులేషన్ రోల్, ద డిస్కవరీ ఆఫ్ మైక్రోఆర్ఎన్ఏ చేంజ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ జీన్ రెగ్యులేషన్. సో బేసికల్ ఇక్కడ కూడా మైక్రోఆర్ఎన్ఏ యొక్క పవర్ ఏంటని చెప్తున్నాడు. స్పెసిఫికల్గా మీకు బ్రీఫ్గా 1 minute చెప్పాలి అంటే దాని సిగ్నిఫికెన్స్. నౌ ఇఫ్ దేర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ మై జీన్స్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ త్రూ సమ్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యూజింగ్ this microRNA, we can go and attach to that diseased or problematic gene. ఎక్కడైతే ఉందో ఈ మైక్రోఆర్ఎన్ఏ వెళ్ళి అది ఐడెంటిఫై చేసి దాన్ని తీసేస్తుంది. సో దీన్ని యూజ్ చేసి మనం టార్గెటింగ్ అనేది చేయొచ్చు. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ రిప్లేస్ చేయొచ్చు. సో ఈ మైక్రోఆర్ఎన్ఏ ద్వారానే అదంతా చేయడానికి జరుగుతుంది. నో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఏ గ్రేటర్ థింగ్ కదా. క్యాన్సర్ సెల్స్ కానివ్వండి, అన్వాంటెడ్ సెల్స్ కానివ్వండి, అందులో రీఫార్మ్స్ తీసుకోవడానికి స్కోప్ అవుతుంది దీని ద్వారా. ఏంటి ఎప్పుడో అయింది, దానికి ఎప్పుడు నిన్న ఉంది ఇది. అయితే ఇప్పుడు CRISPR-Cas9 టెక్నాలజీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇవే. బట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది దానికి ఇప్పుడు. అన్పాకింగ్ ద సెంటర్స్ అఫిడవిట్ ఆన్ మెరైటల్ రేప్. ఆల్రెడీ ఇన్ ద క్లాస్ ఐ టోల్డ్ యూ అబౌట్ మెరైటల్ రేప్. మెరైటల్ రేప్ అంటే ఏంటి? అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అగెయిన్స్ట్ క్రిమినలైజింగ్ మెరైటల్ రేప్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేస్ దట్ ఇట్ ఈస్ టూ హార్ష్ టు ఇంపోజ్ a criminal offense on an husband on the offense of marital rape because ఫ్యామిలీ రిలేషన్స్లో చాలా డైమెన్షన్స్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం. నవ్వు మెరైటల్ రేప్ మీద వాళ్ళు ఎలా అఫిడవిట్ సబ్మిట్ చేశారు సుప్రీంకోర్టుకి, వాట్ హ్యాపెన్స్ అనేది మనకు ఫర్దర్గా తెలుస్తుంది. సో ఆబ్వియస్లీ ఇన్ ప్రిలిమ్స్ ఇట్ ఈస్ ఆఫ్ వెరీ లెస్ సిగ్నిఫికెన్స్. మెయిన్స్లో మెరైటల్ రేప్ గురించి మేబీ వస్తే సొసైటీలో స్టాండ్ అలోన్ క్వశ్చన్ రావచ్చేమో. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా అది జరుగుతుంది. లెట్ ద థింగ్స్ హ్యాపెన్. US ఎలక్షన్స్ గురించి మనకు అవసరం లేదు అది. Now see, we had heard about the topic comparison of Indian constitutional scheme with other countries కదా. Now Indian presidential election US presidential election comparison అడగచ్చు. ఓకే, అది ఒకసారి చూసుకోండి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఈజ్ ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్ సేస్ షా హెట్ రివ్యూ మీట్, పేజ్ నెంబర్ 8. Now yesterday we had discussed in detail about left wing extremism.
అండ్ ఆల్సో వీ టోల్డ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది బాగా తగ్గింది, రెడ్ కారిడార్ ఏరియాస్ తగ్గాయి, క్యాజువాలిటీస్ తగ్గాయి, దానివల్ల ఎఫెక్ట్ అవుతున్న మనుషులు తగ్గారు. ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకింగ్ నెంబర్ ఆఫ్ మెజర్స్ లైక్ సమాధాన్ అండ్ ఆల్. ఓకే, నౌ ఈవెన్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా సేస్ దట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇంకా దాని చివరి పాట పాడబోతుంది, కంప్లీట్గా ఎరాడికేట్ అవ్వడానికి రెడీగా ఉంది అని చెప్తున్నాడు. ఓకే, బికాస్ హీ ఈజ్ హోమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ మస్ట్ డీల్ విత్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. అండ్ ఫర్ ష్యూర్ వీ హ్యావ్ టు గివ్ హిమ్ ప్రైజ్ ఫర్ దిస్. ఎందుకంటే ఆయన హోమ్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి చాలాసార్లు మీటింగ్స్ పెట్టి చాలా పనులు చేశాడు ఆయన. సో ఆబ్వియస్లీ సమ్ ఆఫ్ దిస్ క్రెడిట్ గోస్ టు హానరబుల్ హోమ్ మినిస్టర్. కాంగ్రెస్ స్లామ్స్ పిఎం ఓవర్ డిలే ఇన్ సెన్సస్. ఎవ్రీ 10 years ఒకసారి సెన్సస్ అవ్వాలి కదా. సో 2011లో సెన్సస్ అయింది, 2021లో సెన్సస్ అవ్వాలి. ఎర్లియర్ దే కోటెడ్ బికాస్ ఆఫ్ కోవిడ్ వీఆర్ అనేబుల్ టు డూ ద సెన్సస్. నౌ ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ వెళ్ళిపోయింది, 3 years అయిపోయింది, నౌ ఆల్సో దే ఆర్ నాట్ స్టార్టింగ్ ద సెన్సస్. అండ్ సెన్సస్ కోసం అని ఒక స్టాటిస్టికల్ బాడీని ఒకటి క్రియేట్ చేసి దాన్ని కూడా ఇప్పుడు తీసేశారు. మనం ముందు క్లాస్ అది కూడా డిస్కస్ చేసాం. ఆ స్టాటిస్టికల్ బాడీని ఇప్పుడు తీసేశారు మొత్తం. ఓకే, సో నౌ గవర్నమెంట్ సే ఏంటనేది ఇప్పుడు సరిగ్గా తెలియట్లేదు. ఓకే, ఆ సెన్సస్ ఎందుకు చేయట్లేదు ఏంటని. బట్ రీసెంట్లీ గవర్నమెంట్ సైడ్ నుండి కూడా పేపర్లో కూడా చెప్పారు వాళ్ళు ఏంటంటే వీఆర్ రెడీ టు డూ ద సెన్సస్, ప్రాసెస్ అనేది నడుస్తుంది అని. ఓకే, సెన్సస్ ఎవ్రీ 10 yearsకి ఒకసారి అవుద్ది. మోడర్న్ హిస్టరీలో చూసారా ఫస్ట్ సెన్సస్ ఎప్పుడైంది ఇండియాలో అని? 1871లో నార్మల్ సెన్సస్ అయింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండియా వైడ్ సెన్సస్ అయింది 1881. ఓకే, ఎవ్రీ 10 yearsకి ఒకసారి అవ్వాలి. హెడ్ ఆఫ్ లడాక్ బుద్ధిస్ట్ అసోసియేషన్ సేస్ ప్రొటెస్ట్ విల్ గో ఆన్ టిల్ డిమాండ్స్ ఆర్ మెట్. ఏం డిమాండ్స్ లడాక్ వాళ్ళకి? 6th schedule. సి నౌ యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రామినెన్స్ ఆఫ్ దిస్ థింగ్స్, రైట్? ఒకే ఇష్యూ అలా రిపీటెడ్గా ఉంటుంది. సో యూపీఎస్సీ ఎక్స్పెక్ట్స్ అస్ టు నో దోస్ థింగ్స్. అండ్ నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్గా 6th schedule మీద క్వశ్చన్ కూడా రావచ్చు అందులో, ఎందుకంటే ఎంత న్యూస్ జరిగి ఎంత సిగ్నిఫికెన్స్ ఉంది కదా. నౌ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్. ఓకే, విత్ మాల్దీవ్స్ ఫేసింగ్ ఏ ఫారెక్స్ క్రంచ్, ఇండియా గివ్స్ $750 million కరెన్సీ స్వాప్ అరేంజ్మెంట్. మేజర్లీ ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫారెక్స్ రిజర్వ్స్ ఇష్యూ ఉంది. దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. ఫారెక్స్ రిజర్వ్స్ ఇష్యూ ఉందంటే అర్థం ఏంటి? దే ఆర్ ఫేసింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ టు డూ దేర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే వాళ్ళకి మనకి మధ్యలో ట్రేడ్ని మన లోకల్ కరెన్సీస్తో పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు మన దగ్గర నుండి ఏమైనా కొన్నా సరే డాలర్స్ అవసరం లేదు కదా, అర్థమైందా? సో థర్డ్ పార్టీ కరెన్సీ యొక్క యూజెస్ పోద్ది. సో కరెన్సీ స్వాప్ అరేంజ్మెంట్ అక్కడ చేసుకుంటున్నారు. మీరు ఏం చేసుకున్నా సరే ఇప్పుడు ఆర్ఎల్స్ ఇంకొక పద్ధతి కూడా ఏంటి అంటే సమ్ ఎడిషనల్ డాలర్స్ ఉంచేస్తారు వాళ్ళ కోసం అలాకేట్ చేసి, ఆ ఎడిషనల్ డాలర్స్ని వీళ్ళు ట్రేడ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంత మనీ, నార్మల్ మనీ, ఆ మాల్దీవియన్ మనీ అనేది మనకి ఇచ్చారనుకోండి, మనం దానికి ఎంతైతే అంత మనీకి మనము ఫారిన్ కరెన్సీ ఇవ్వచ్చు. ఆ ఫారిన్ కరెన్సీ మళ్ళీ మనకి ఎప్పుడైతే ట్రేడ్ చేస్తారో ఆ ట్రేడ్ చేసేటప్పుడు ఆ ఫారిన్ కరెన్సీ మనకు కలుస్తారు. మనం వాళ్ళ దగ్గర నుండి ఏమైనా కొనేటప్పుడు ఈ మాల్దీవియన్ కరెన్సీ వాళ్ళకి ఇస్తాం. కరెన్సీ స్వాప్ అవుతుంది కదా అక్కడ. అది సో అది కరెన్సీ స్వాప్ అరేంజ్మెంట్. ఓకే, ఉంది. కానీ నేను వచ్చాడు కదా ఆయన, శత్రువునైనా దగ్గరికి వస్తే మనం ప్రేమించాలంటాం కదా. మరి ఆయనంతటా ఆయనే వచ్చి ఇండియా అంటే గ్రేట్, ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్కి ఎంతో ఇంపార్టెంట్, అది ఇది అని చెప్తున్నాడు కదా. మరి అంత చెప్పినప్పుడు ఆబ్వియస్గా మీ ఇద్దరికి గొడవైంది, మీ ఇద్దరికి అవదేమో కానీ. సో మీ ఇద్దరికి గొడవైంది అనుకోండి, ఫర్దర్గా ఎవరో ఒకరు వచ్చి మాట్లాడతాం. మరీ అంత ఈగో చూపిస్తాం. ఈగో చూపించడానికి లిమిట్ ఉంటుంది. అట్లీస్ట్ మొహం మీద అయినా సరే యాక్సెప్ట్ చేస్తాం కదా, మనసులో ఏదన్నా సరే. మనకి రష్యా రూబల్ అగ్రిమెంట్, రూపీ రూబల్ అగ్రిమెంట్ ఉంది. కరెన్సీ స్వాప్ అని అనుకోవచ్చు, బట్ అది కొంచెం డిఫరెంట్ టైప్. యాక్చువల్లీ అక్కడ డాలర్ యొక్క యూజేజే ఉండదు. మనము రష్యా నుండి కొనేటప్పుడు మన ఇండియన్ రూపీస్ ఇస్తాం, వాళ్ళు రష్యన్ రూబల్స్ ఇస్తారు. నౌ ఫర్దర్గా ఏమవుతుంది, ఇప్పుడు మనం తర్వాత ఆల్రెడీ మన దగ్గర రూబల్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర రూపీస్ ఉంటాయి కదా. ఫర్దర్గా మనం వాళ్ళ దగ్గర కొనేటప్పుడు ఈ రూబల్స్ ఇవ్వచ్చు, వాళ్ళు మన దగ్గర కొనేటప్పుడు ఏమో రూపీస్ ఇస్తారు. సో ఈ ఫారెక్స్ రిజర్వ్స్ యొక్క యూజెస్ లేదు కదా. ఇంకా డబ్ల్యూటీవీ ఏముంది కానీ డబ్ల్యూటీవీ అనడానికి లేదు. కాకపోతే యూఎస్ఏ ఫీల్ అవుతుంది. యూఎస్ఏ మన మీద శాంక్షన్స్ కూడా ఇస్తా అన్నది దానికోసం. రష్యా రూపీ రూబుల్ అగ్రిమెంట్ చేసుకున్నారు, మీరేమో ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటారంటే డీ-డాలరైజేషన్ అని అంటారు. ఈవెన్ రీసెంట్లీ వెస్టర్న్ మీడియా క్వశ్చన్డ్ జైశంకర్ దట్ ఆర్ యూ గోయింగ్ టువర్డ్స్ డీ-డాలరైజేషన్, అండ్ జైశంకర్ డైరెక్ట్లీ టోల్డ్ దట్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ మూవింగ్ టువర్డ్స్ డీ-డాలరైజేషన్, బట్ ఇండియన్ కరెన్సీని మేము ఇంటర్నేషనలైజ్ చేస్తున్నాము అని అన్నాడు. ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ.
ఓకే, ఓన్ ట్రస్ట్ టిల్ గోల్ ఆఫ్ వికసిత్ భారత్ ఈజ్ రియలైజ్డ్. మోడీ ఆన్ కంప్లీటింగ్ 23 years ఇన్ పబ్లిక్ ఆఫీస్. యాక్చువల్లీ నిన్న ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చేమో, చూడలేదంటే మీరు గ్రేట్, ఎందుకంటే మీరు సోషల్ మీడియా వాడలేనట్టు. ఈ మూమెంట్లో మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫోన్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది, డౌట్ల కోసం తప్ప ఇంకేది వాడకూడదు. ఇంకా సిమ్ తీసేసి చిన్న ఫోన్కి వాడుకున్న ఈ ఎర్ర బటన్ పచ్చ బటన్ ఫోన్లు వాడినా మంచిదే. ఓకేనా? ఎందుకంటే అది అవసరం లేని డిస్ట్రాక్షన్స్ అన్నీ వస్తాయి. వీ విల్ గోయింగ్ ఫర్ డూయింగ్ గూగుల్, వెంటనే చేయి యూట్యూబ్ కేసి ఇన్స్టాగ్రామ్ కేసి వెళ్తుంది, మళ్ళీ దానికి ఒక ½ an hour అవుద్ది. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ షార్ట్స్ ఓపెన్ చేస్తే అదొక కిలోమీటర్ నడుస్తుంది. సో ఇదన్నీ అవసరం లేని డిస్ట్రాక్షన్స్, దానికి దూరంగా ఉంటే మంచిది. నేను చెప్తున్నాను, మీరు ఇప్పుడు ప్రైమ్ టైంలోకి వచ్చేసారు. అక్టోబర్ వచ్చింది అంటే ఈ 3 months రిలేటివ్గా కొంత రిలేటివ్ తక్కువ ప్రెజర్తో మీరు చదవగలరు. ఏం పెట్టినా సరే 100% మైండ్ హార్ట్ పెట్టి చదవగలరు. జనవరి వచ్చిన తర్వాత చాలా ప్రెజర్తో మనం ఉంటాం. ఈవెన్ ఎ ఫస్ట్ ర్యాంకర్ వుడ్ నాట్ నో వెదర్ హీ విల్ బి క్లియరింగ్ ద ఎగ్జామ్ ఆర్ నాట్. ఓకే, సో ఆబ్వియస్లీ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ హూ ఇస్ ప్రిపేరింగ్ యూపీఎస్సీ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రెజర్. ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిటర్న్ విత్ లాట్ ఆఫ్ అన్సర్టెనిటీస్. సో నౌ ఈజ్ ద టైం. మీరు ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు మీకు చేయడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకండి ప్లీజ్. ఓకే, తర్వాత నేను సినిమాలు చూడొద్దు, బయటికి తిరగొద్దు అని అనట్లేదు, బట్ లిమిట్. డిలేయింగ్ ఆఫ్ గ్రాటిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది. గ్రాటిఫికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు కేక్ తినాలనిపించింది, తినేయడం. బావర్చికి వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోవడం. దేవరాకి వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోవడం. ఇదంతా గ్రాటిఫికేషన్. మన వాంట్స్ ఏదైతే ఉందో ఆ వాంట్స్ని మనం తీర్చుకోవడం. నౌ మై సజెషన్ ఈస్ టు డోంట్, ఈ గ్రాటిఫికేషన్ తీర్చుకోవద్దని నేను చెప్పట్లేదు, బట్ డిలే యువర్ గ్రాటిఫికేషన్. ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ ఉంది, జాగ్రఫీలోని ఈ 50% టాపిక్స్ చదివేసిన తర్వాత నేను బావర్చికి వెళ్ళి తింటాను. ఆర్ఎల్స్ పాలిటీలోని ఒక 5 chapters చదివిన తర్వాత నేను సినిమాకి వెళ్తాను. ఇట్లా టార్గెట్స్ పెట్టుకొని చేయండి. అప్పుడు ఆ టార్గెట్స్ పెట్టి ఆ టార్గెట్స్ అచీవ్ చేసుకున్న తర్వాత మీరు తింటే ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, మంచిగా నిద్రపడుతుంది. ఓకే, డిలేయింగ్ ఆఫ్ గ్రాటిఫికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను ఎందుకు గ్రాటిఫికేషనే వద్దు అని నేను అనట్లేదు, ఎందుకంటే వీఆర్ హ్యూమన్స్, వీ నీడ్ వాంట్స్. అందరూ గాంధీజీ లెక్క బతకలేరు. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఉండే ఏజ్ కూడా అలాంటిది. ఆబ్వియస్లీ ఆర్ బాడీ నీడ్స్ సంథింగ్స్. ఓకే, సో అలాంటి విషయంలోనే ట్రై టు డిలే యువర్ గ్రాటిఫికేషన్. ప్రతిదానికి టార్గెట్స్ పెట్టుకోండి. ఏంటది, నేను లోకాయత చార్వాక ఫిలాసఫీ ఫాలో అవుతాను, ఎలా పడితే అలా బతుకుతాను అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఏది పడితే అది తింటాను అని. నేను ఈ లాస్ట్ 1 week ఏది పడితే తినడం వల్ల నాకు జ్వరం వచ్చింది తీసుకెళ్ళి. సో దేర్ షుడ్ బి డిలేయింగ్ ఆఫ్ గ్రాటిఫికేషన్. ట్రై టు ఎంబైబ్ ఇట్. వికసిత్ భారత్ అంటే ఏంటి? మేకింగ్ ఇండియా ఏ డెవలప్డ్ కంట్రీ బై 2047. ఓకే, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ టైం సీఎం అయ్యి నిన్నటికి 23 years అయిందనమాట. గుజరాత్లోనే ఫస్ట్ టైం సీఎం అయ్యి 23 years అయింది. సో అందుకు నిన్న ఆయన మాట్లాడుతూ అది చెప్తున్నాడు. పేజ్ నెంబర్ 10, న్యూట్రిషన్ సపోర్ట్ ఫర్ టీబీ పేషెంట్స్ హైక్ to 1000. నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ టార్గెట్ టు ఎలిమినేట్ టీబీ ఫ్రమ్ ఇండియా. వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ టార్గెట్స్. వీ హ్యాడ్ లాంచ్డ్ మెనీ స్కీమ్స్. నిక్షయ్ అనే ఒక స్కీమ్ ఉంది, నిక్షయ్ స్కీమ్. నెక్స్ట్ టీబీ ముక్త్ భారత్ అనే స్కీము 2030, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 2030 కల్లా ఇండియాలోని టీబీ మొత్తాన్ని తగ్గించాలి అని. వీ హ్యావ్ డాట్స్ స్ట్రాటజీ, అంతే మీకు ముందు క్లాస్లో చెప్పాను యాక్చువల్లీ. సో ఈ టీబీ ఎలిమినేషన్ కోసం అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా మెజర్స్ తీసుకుంటుంది. అయితే ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు 500 ఇచ్చేవారు, ఆ 500ని 1000 రూపీస్ చేశారు వాళ్ళ మంత్లీ న్యూట్రిషన్ కోసం అని. ఓకే, ఇది నేను ఎప్పుడు మీకు చెప్పానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ గివెన్ అప్రూవల్ ఫర్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ గురించి చెప్పాను కదా, అప్పుడు చెప్పాను యాక్చువల్లీ ఇవన్నీ. అల్ట్రా ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫుడ్ లీడింగ్ టు కాజ్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా. See this word, a diet rich in advanced glycation and products which includes ultra processed and fast food is among the leading cause of India being the world's diabetic capital. Now India health problems oni AG అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. నౌ రీసెంట్ టైమ్స్లో అయితే ఇదే ఫస్ట్ టైం అనుకుంటే ఈ వర్డ్ యూజ్ చేయడం. అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ AGE, దీనివల్ల డయాబెటీస్ వస్తుంది అని. ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో నెక్స్ట్ డయాబెటిక్స్, ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఇప్పుడు డయాబెటీస్ అనేది వస్తుంది. దేనివల్ల వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈస్ మనం ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్, ఈ ఫుల్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివి మనం యూజ్ చేయడం వల్ల. రీటైల్ ఇన్ఫ్లేషన్ మే హ్యావ్ రిసర్చ్డ్ ఓవర్ 5% ఇన్ సెప్టెంబర్, సే ఎకనామిస్ట్స్. రీటైల్ ఇన్ఫ్లేషన్ విల్ బి మెజర్డ్ బేస్డ్ ఆన్ రీటైల్ ఇన్ఫ్లేషన్. సిపిఐ ఎం అనేది కూడా ఉందా? సిపిఐ కంబైన్.
సో బేసికల్లీ రీటైల్ ఇన్ఫ్లేషన్ మీన్స్ సిపిఐ, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ మీన్స్ డబ్ల్యూపిఐ. ఆ సిపిఐలో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సిపిఐ రూరల్, సిపిఐ అర్బన్, సిపిఐ అగ్రికల్చర్ లేబర్, సిపిఐ దిస్ కంబైన్డ్, ఇట్లాంటి డిఫరెంట్ ఉన్నాయి. అగ్రికల్చర్ లేబర్, ఇండస్ట్రియల్ వర్కర్స్, ఇలాంటి డిఫరెంట్ ఉన్నాయి. ఫర్ ద రెగ్యులేషన్ ఆఫ్ పవర్ సెక్టర్ ఇన్ ఇండియా there is a body called Central Electricity Regulatory Commission. This Electricity Regulatory Commission will deals with all the power demands. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది అనుకోండి, పవర్ డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు డిస్కమ్స్ ద్వారా కొన్ని స్టేట్స్ ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి ఎక్కువ పవర్ పంపించడానికి, ఆర్ఎల్స్ ఈ పవర్ మిక్సింగ్లో చేంజెస్ తీసుకొని రావడానికి. ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీని గ్యారంటీగా మిక్స్ చేయాలని కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఇలాంటి వాటిలో రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్లో ఈ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇండియా నడ్జెస్ UAE ఫర్ $100 billion FDI గోల్. ఓవరాల్ UAE ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ పార్ట్నర్. మన టాప్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్, ఇంపోర్ట్ డెస్టినేషన్స్లో టాప్ 5లో UAE ఉంటుంది. నెక్స్ట్ మనకి FDI అనేది UAE నుండి చాలా ఎక్కువ వస్తుంది. గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ దట్ FDI టు $100 billion. ఓకే, అంటే వాళ్ళతో మనం డెలిబరేషన్స్ చేసుకుని మీరు ఇంకా మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మీకు కొన్ని బెనిఫిట్స్ అనేవి ఇస్తాము, అట్లాంటి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. FDI ఎక్కువ ఉంటే ఏమవుతుంది? బెనిఫిట్స్ ఆఫ్ FDI, మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ రాదు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రాదు. ఆ డెఫిసిట్ ఉన్నా సరే క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్తో మనం సాల్వ్ చేయొచ్చు, అవునా కదా? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది రాదు. ఫారెక్స్ రిజర్వ్స్ మనం ఎక్కువగా యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ FDI ప్రాజెక్ట్స్ విల్ బి బ్రింగింగ్ అలాంగ్ విత్ దెమ్ సమ్ టెక్నాలజీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఫండింగ్. నెక్స్ట్ ఫారెన్ ఫండింగ్ వస్తుంది కాబట్టి ఇండియాలో ఆల్రెడీ ఉండే బ్యాంక్స్ లోన్స్ వేరే వాళ్ళకి ఇస్తారు. సో క్రౌడింగ్ ఇన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అవుతుంది. సో ఇట్లాంటి FDI వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ FDIs ఆర్ రిలేటివ్లీ లాంగ్ టర్మ్, FPIs ఆర్ షార్ట్ టర్మ్. ఓకే, mRNA ఎన్ష్యూర్స్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ జీన్స్ ఈజ్ యాక్టివ్ ఇన్ ఈచ్ సెల్ టైప్. ఇది వీకెండ్ క్లాస్ డిస్కస్ చేద్దాం, అప్పుడు మొత్తం చూద్దాం. మైక్రో RNA ఈజ్ డిఫరెంట్, మెసెంజర్ RNA ఈజ్ డిఫరెంట్.